ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయడం జరిగింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాల నిర్వాహకులు సైతం ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మనం ప్రస్తుతం మానకొండూరు చెరువు వద్ద ఉన్నాం. ఇదంతా చూస్తున్నాము. అన్ని ఏర్పాట్లు నిమజ్జనానికి సంబంధించి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ అలాగే పోలీసు అధికారులు సైతం దీన్ని పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం పర్యవేక్షణ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. కరీంనగర్ సెంటర్ టవర్ సర్కిల్ నుంచిగా 7 గంటలకి దాదాపుగా బయలుదేరి గణేష్ శోభాయాత్ర కొనసాగుతుంది. అక్కడ స్వాగతం పలుకుతారు విశ్వ హిందూ పరిషత్ అలాగే ఇతర హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా గణేష్ శోభాయాత్రకి స్వాగతం పలుకుతూ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి అంటే 3 పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కరీంనగర్లోని అత్యధిక శాతం వినాయక మండపాల నుంచి మానకొండూరు చెరువులో నిమజ్జనం చేయడానికి రంగం సిద్ధమైంది. అలాగే మరొక అంశానికి సంబంధించి అటు చింతకుంట కెనాల్ దగ్గర అలాగే కొత్తపల్లి చెరువు ఈ 3 ప్రధానమైనటువంటి కూడళ్లలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే గజ ఈతగాళ్లను ఫైర్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బందికి సంబంధించి మున్సిపల్ అండ్ శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మొత్తం మీద ఇక్కడ జేసీబీ సహాయంతో ఎత్తైనటువంటి గణపతి విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఎలాంటి ఇబ్బంది కలగకుండా దీనిలో నిమజ్జనం చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్టుగా అధికారులు రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ఒక శోభాయాత్రలో నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలో గణపతి నిమజ్జనం కి మొత్తం రంగం సిద్ధమైంది అని చెప్పుకోవచ్చు. వీడియోలో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, మానకొండూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.